కాంతా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. నమ్ముతాను. రచన ఎద్దనపూడి సులోచనరావు. చాలు, అక్కడికి ఆపేసి అది టైప్ చేయండి. మిగతాది రేపు డిక్టేట్ చేస్తాను. ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని గదిలో అటూ ఇటూ పచ్చర్లు చేస్తున్న సారథి హఠాత్తుగా ఆగి కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తూ అన్నాడు. అతనెందుకు మధ్యలో అలా ఆప్ చేయమంటున్నాడో జయంతికి తెలుసు. క్రింద కారు హారన్ వినిపించింది. ఆ హారన్ జయంతికి సుపరిచితమే. మిసెస్ సారథి సాయంత్రం క్లబ్కు వెడుతూ భర్త కోసం ఆఫీస్కి వచ్చింది. ఇక్కడి నుంచి ఇద్దరు కలిసి వెడతారు. వ్రాయటం ఆపేసిన జయంతి బుక్కు మూసేసింది. కుర్చీకి తగిలించిన కోటు తీసి వేసుకుంటున్న సారథి క్షణం సేపు తటపటాయించి జయంతి వైపు చూస్తూ, మీరేమీ అనుకోకపోతే రేపు వస్తే అది కొంచెం పూర్తి చేద్దాం. నేను బుధవారం లోపల ఆ రిపోర్టు గవర్నమెంట్కి పంపించేసేయాలి అన్నాడు. టైప్రైటర్కి తెల్ల కాగితాలు బిగించబోతున్న జయంతి ఆగి సారథి వైపు చూసింది. రేపు ఆదివారం. సుందరి భోజనానికి పిలిచింది. సినిమాకు వెళ్ళాలి అని ప్రోగ్రాం కూడా వేసుకున్నారు. సారీ, మీకు టైం ఉంటేనే, ఎక్కువసేపు పట్టదు. 1-2 గంటలు చాలు. సారథికి తనంటే తనకే అసహ్యం వేసింది. ఇప్పుడు ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అమూల్యతో వెళ్ళి తను చెయ్యబోయే ఘనకార్యం కూడా ఏమీ లేదు. 5 గంటలు దాటితే ఆఫీస్లో ఉండటం అమూల్య సహించలేదు. అమూల్యను పెళ్లి చేసుకున్న రోజునే తన సొంత అభిప్రాయాలకి తిలాంజాలు ఇచ్చేశాడు. సహజంగా భార్యలు భర్తలతో సర్దుకుపోతారని వినికిడి. కానీ భార్యలతో సర్దుకుపోయే భర్తలు కూడా ఉన్నారని ప్రపంచంలో చాలా కొద్ది మందికే తెలుసునేమో. క్రింద నుంచి కారు హారన్ మరోసారి భొమ్ భొమ్ అని వినిపించింది. అందులో ఏమిటింకా ఆలస్యం అన్న హెచ్చరిక ఉంది. పెన్ తీసుకొని కోటు జోబులోకి పెట్టుకుంటున్న సారథి హడావుడిగా కళ్ళజోడు తీసుకుని పెట్టుకుంటూ, ప్లీజ్, మీరు రేపు ఒక్కసారి తప్పకుండా రావాలి అని త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. చూడు రంగయ్య, ఆ అమ్మాయి ఇంకొంచెం సేపు ఉంటుంది. కాఫీ టిఫిను తెచ్చివు. నువ్వు కూడా ఉండు. ఇవిగో డబ్బులు అని చెప్పటం వినిన జయంతి నిట్టూర్పు విడిచి టైప్రైటర్ వదిలి లేచి కిటికీ దగ్గరికి వచ్చింది. 3వ అంతస్తులో క్రింద విశాలంగా ఉన్న పైభాగంలో ఉన్న ఆ గదిలోంచి చూస్తే ఆవరణ కనిపిస్తుంది. ఆ ఆవరణలో ఆకుపచ్చటి పొడుగ్గా విమానంలా రెక్కలు చాచుకొని ఉన్న పెద్ద కారు. డ్రైవింగ్ సీట్లో ఓ చెయ్యి స్టీరింగ్ మీద వేసుకుని అమూల్య కూర్చొని ఉంది. లేత ఆకుపచ్చ రంగు చీర, దానితో కలిసే ముదురాకుపచ్చ రంగులో భుజాలు లేని జాకెట్టు, మెళ్ళో పొడుగ్గా తెల్లటి ముత్యాల దండ 2 వరుసల్లో ఉంది. అమూల్య జుట్టు రోజుకో రకంగా ఉంటుంది. ఈరోజు నడినెత్తి మీద సిగ వేసుకుంది. జయంతి చూస్తుండగానే సారథి వెళ్ళి డోరు తెరిచి లోపల కూర్చున్నాడు. అమూల్య చేతుకున్న వాచి చూసుకుంటూ ఏదో అంటుంది. అమూల్య అడిగిన దానికి జవాబు చెప్తుండగానే సారథి చూపులెందుకు హఠాత్తుగా పైకి వెళ్ళి తన ఆఫీస్ గది మీద నిలిచాయి. అక్కడ కిటికీ చూపలు పట్టుకుని బొమ్మలా నిలబడ్డ జయంతి క్రిందకు చూస్తుంది. సారథి మనసు కలుక్కుమంది. క్షణం సేపు అమూల్యకేదైనా సాకు చెప్పి దిగి ఆఫీస్లోకి వెళ్ళిపోవాలనిపించింది. ఈ లోపలే అమూల్య కారు రివర్స్ చేసి వెనక్కి తిప్పేసింది. కారు వెళ్ళిపోవటంతో జయంతి మళ్ళీ వచ్చి సీట్లో కూలపడింది. ఆఫీస్లో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. సారథి ఉన్నంతసేపు బాగానే ఉండే ఆఫీసు అతను వెళ్ళిపోగానే విసుగ్గా అనిపించసాగింది. మ్యాటర్ టైప్ చేస్తున్న జయంతి ఆలోచనలు కారు వెంట పరిగెత్తసాగాయి. సారథి చాలా అదృష్టవంతుడు. చిన్న వయసు, పెద్ద హోదా, అందమైన భార్య, అందరిలో సగర్వంగా టీవీగా చొచ్చుకుపోయే బదులు తప్పు చేసిన వాడిలా, అర్హత లేని వాళ్ళ నెమ్మదిగా నిదానంగా ఎందుకుంటాడో అర్థం కాదు. జయంతి కూర్చున్న గదికి మరో 2 గదుల అవతల కిటికీ దగ్గరగా నిలబడ్డ మరో వ్యక్తి మనసు కూడా సారథితో పాటే వెళ్ళింది. అతను శివరాం. కొత్తగా క్లర్కుగా వచ్చాడు. శివరాం సారథి కలిసి ఇంటర్ చదివారు. అప్పుడు దాదాపు సారథి పరిస్థితులు శివరాం పరిస్థితులు ఒక్కటిగానే ఉండేవి. ఇంటర్ పాస్ అయిన తర్వాత సారథి అమూల్యను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయి BA పాస్ అయి IASకి వెళ్ళాడు.
మామగారి పలుకుబడితో మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని శివరాం బిఏ తప్పి ఉద్యోగం కోసం విసిగి వేసారి చివరికి ఈ ఆఫీస్కి వచ్చాడు. సారథిని గుర్తుపట్టిన శివరాంకి ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. కానీ తప్పదు. దొరికిన ఉద్యోగం. ఆత్మాభిమానం అనుకుంటే ఇంటి దగ్గర తల్లి, 2 చెల్లెళ్ళు, పస్తులు పడుకోవాలి. శివరాంకి సారథిలో లేని చురుకుతనం ఉంది. తెలివితేటలు ఉన్నాయి. కానీ అదృష్టం లేదు. చేతిలో ఉన్న సిగరెట్ని అవతల పారేసి వచ్చి సీట్లో కూలపడి అర్జెంట్ అని ఉన్న ఫైల్స్ తీసి తాయసాగాడు. మర్నాడు ఉదయం నుంచి మబ్బు పట్టి చల్లగాలి వేస్తుంది. సన్నగా వర్షపు చినుకులు రాలుతున్నాయి. సారథి 10:30కే వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. ఈ ఎదురుగాలి వాన చూస్తుంటే జయంతి రాదేమో అనిపించింది. రాకపోతే నేనయ్యం. జయంతి గుర్తుకు వచ్చినప్పుడల్లా అతనికి ఏదో బాధ అనిపిస్తుంది. సారథికి అసలు ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం అంటేనే ఇష్టం లేదు. అందులో ఒక విధంగా స్కూల్లోనూ డాక్టర్ అంటే పర్వాలేదు. కానీ ఇలా ఆఫీస్లో గుమాస్తాలుగా, టైపిస్టులుగా చేసేది అస్సలే ఇష్టం లేదు. జయంతిని కూడా అతని జన్మలో తీసుకునేవాడు కాదు. కానీ బిఏ చదువుతుండగా తనంటే విపరీతమైన అభిమానం చూపే లెక్చరర్ ఒక ఆయన గట్టిగా సిఫారసు చేస్తూ ఉత్తరం రాశాడు. స్వయంగా వచ్చి చెప్పాడు కూడా. జయంతి ఉద్యోగంలో చేరి కూడా దగ్గర 6 నెలలు అవుతుంది. తన ఆఫీస్లో ఎలాంటి గొడవలు లేవు. టైంకు వచ్చి తన పని తాను చూసుకొని తల వంచుకొని టైంకు ఇంటికి వెళ్ళిపోయే జయంతి లాంటి వాళ్లతో పెట్టుకుందామన్నా, సృష్టిద్దామన్నా ఎలాంటి సమస్యలు రావు అని సారథి గ్రహించాడు. స్ప్రింగ్ డోరు కదిలిన చప్పుడు వినిపించటంతో సారథి ఆత్రంగా గుమ్మం వైపు చూశాడు. వెంటనే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. వచ్చింది జయంతి కాదు, శేఖరం. పీడ వెధవ. వాడంటేనే సారథికి అసహ్యం. రెయిన్ కోటు విప్పి అక్కడున్న కుర్చీకి తగిలిస్తూ అన్నాడు శేఖరం. శేఖరం సారథికి బాగా పరిచయం ఉన్నవాళ్లలో ఒకడు. కుబేరపుత్రుడైన శేఖరానికి ఉద్యోగం చేయాలన్నా బాధ లేదు. అతను కాలక్షేపం కోసం చేసే బిజినెస్ కూడా మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. ఏమిటో సీరియస్గా రాస్తున్నాం. ప్యారడైజ్లో మంచి పిక్చర్ ఉంది. మన ముగ్గురికి సీట్స్ రిజర్వ్ చేయించాను. సిగరెట్ పెట్టె తీసి సారథిని తీసుకోమని చెయ్యి చాచి అన్నాడు. శేఖరం పని అంతా సరదాగా వ్యాపారం చేయటము. రాత్రిలో నిద్ర పట్టకపోతే క్లబ్లో పొద్దుపోయే వరకు డబ్బు పెట్టి పేకాడడం. శేఖరానికి నిద్ర రానప్పుడు పేకాడటం ఎదుట వాళ్ళకి మంచి లాభం. ఓడిపోయినా గెలిచినా డబ్బు ఎదుట వాళ్ళకే వస్తుంది. ఇంటికెళితే అమూల్య ఆఫీస్కి వెళ్ళావని చెప్పింది. ఆదివారం కూడా ఏం ఆఫీసు? సిగరెట్ వెలిగిస్తూ వెనుక్కు జారగిలబడుతూ అన్నాడు తాపీగా రాజశేఖరం. సారథి చూపులు మాటిమాటికి వెళ్ళి గుమ్మం మీద నిలుస్తున్నాయి. జయంతి రాకుండా ఉంటే బాగుండు. వచ్చినా శేఖరం ఊరుకోడు. బలవంతంగా తనని సినిమాకు లాక్కెళ్తాడు. ఏమిటి మాటిమాటికి గుమ్మం వైపు చూస్తావు? ఎవరన్నా వస్తారా? శేఖరం సారథి మొహంలోకి చూస్తూ అడిగాడు. ఏమైనా సరే ఈరోజు జయంతిని నిరుత్సాహపరచకూడదు. తను సినిమాకెళ్ళడు. ఆ అమ్మాయి పాపం అంత దూరం నుంచి తన మాట మీద వచ్చి తిరిగి వెళ్ళిపోకూడదు. సారథికి ధైర్యం లాంటిది వచ్చింది. హఠాత్తుగా తలెత్తుతూ, శేఖరం సారీ, నేను రాలేను. అమూల్య నువ్వు కలిసి వెళ్ళండి. నాకు అర్జెంట్ రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్కి పంపే పనుంది. ప్లీజ్ నువ్వు వెళ్ళు అని సీరియస్గా రాసుకోవటంలో మునిగిపోయాడు. అతని వాలకం చూస్తే శేఖరానికి తను అక్కడ కూర్చోవటం కూడా డిస్టర్బ్గా ఉంది అనిపించింది. 2 నిమిషాలు ఆగి లేస్తూ, ఆల్ రైట్, ఓకే, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అమూల్యకి నేను చెప్తాను రాసుకుంటూనే కట్ చేశాడు సారథి. సరే, కుర్చీ మీద పడేసిన రెయిన్ కోటు తీసి తన చేతి మీద వేసుకొని వెడతానని చెప్పి బయటకు వచ్చేశాడు. అమూల్యతో తను ఒక్కడు వెళ్ళటం శేఖరానికి ఏమాత్రం ఇష్టం లేదు. అతని మొహంలో కనుబొమ్మలు ముడిపడేలా చేసింది. కనుబొమ్మలు ముడుచుకొని పరధ్యాసగా స్ప్రింగ్ డోర్ తెరిచి బయటకు రాబోయిన శేఖరం ఎదురుగా తల వంచుకు వస్తూ వాన చినుకులకి శరీరానికి అతుక్కుపోయిన చీరని సరిచేసుకుని వస్తున్న జయంతికి డాష్ ఇవ్వబోయి ఆగిపోయాడు. దాదాపు అతని గుండెల వరకు వచ్చిన జయంతి
హఠాత్తుగా నిలదొక్కుని ఆగబోయి వెనక్కి పడబోయింది. ఇంతలో శేఖరం చెయ్యి చాచి బలంగా పట్టుకుని ఆపాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు పరీక్షగా చూసుకున్నారు. వాన చినుకులకి చీర మెత్తగా అయిపోయి ఒంటికి పట్టుకుపోయింది. ముఖం మీద 1-2 ముంగురులు, నుదుటికి ఉంగరాల్లా అతుక్కుపోయినాయి. బుగ్గల మీద, గడ్డం మీద ఇంకా వాన తలుపు తడి స్పష్టంగా కనిపిస్తుంది. బద్ధకంగా విసుగ్గా ఉన్న శేఖరం కళ్ళకి సౌందర్యానికి మారుపేరులా మలిచిన శిల్పంలా ఉన్న ఈ రూపం హాయిగా అనిపించి మరింత ఆసక్తితో పరీక్షగా చూసేలా చేసింది. సారీ, కళ్ళు కిందికి వాలిపోగా అంది జయంతి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకంలోకి వస్తూ అన్నాడు శేఖరం. తప్పుకొని పక్కకు తొలగి దారి ఇస్తూ జయంతి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరానికి ఆమె వెంటనే మళ్ళీ వెనక్కు వెళ్ళాలనిపించింది. కానీ సారథి విసుక్కోవచ్చు. సభ్యత మాట గుర్తొచ్చిన శేఖరం ఆ కోరికని బలవంతంగా అణుచుకొని వెళ్ళిపోయాడు. 2 గంటలు అని చెప్పిన సారథి 4 గంటలు డిక్టేట్ చేశాడు. డిక్టేట్ చేయటం పూర్తయిన తర్వాత రంగయ్య చేత కాఫీ, టిఫిన్ తెప్పించాడు. టిఫిన్ తింటున్నా, కాఫీ తాగుతున్నా, టైప్ చేస్తున్నా జయంతి కళ్ళ ముందు తెల్లగా పొడుగ్గా ఉండి ఓ చేతి మీద రెయిన్ కోట్ వేసుకున్న అతని రూపమే కదులుతుంది. అతనెవరో జయంతికి తెలియదు. కానీ అతని రూపం మటుకు తను ఇప్పట్లో మర్చిపోలేదు. జయంతి టైప్ చేయటం పూర్తయిపోతుండగా గదిలో అటు ఇటు తిరుగుతున్న సారథి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ వాన తగ్గిపోయింది అన్నాడు. జయంతి మనసులో అనుకుంది, తగ్గకపోయినా పర్వాలేదు, ఇంటికెళ్ళేటప్పుడు తడిసిన చీర ఒంటికి అతుక్కుపోయినా ఇబ్బంది లేదు అనుకుంది. టైప్ చేయడం పూర్తి కాగానే కాగితాల్ని తీసి జాగ్రత్తగా పెట్టి సారథికిచ్చేసి వెడుతున్నానని చెప్పి జయంతి బయటికి వచ్చేసింది. ఆగండి, నేను వస్తున్నాను, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, వెనక నుంచి గబగబా వస్తూ అన్నాడు సారథి. జయంతి తెల్లబోయింది. ఆ రోజు సారథి అలా తీసుకువెళ్ళటం ధైర్యం చేశాడనే చెప్పాలి. కానీ పైనుంచి ఈ ఇద్దరు కారులో వెడుతున్నారన్న సంగతి ఒక వ్యక్తి గమనిస్తున్నాడని, తమ వైపు ఈర్ష్యగా చూస్తున్నాడని ఇద్దరిలో ఎవరూ గమనించలేదు. పై సంఘటన జరిగిపోయి 2-3 నెలలు అయ్యింది. ఒకరోజు సాయంత్రం శేఖరం అమూల్య వాళ్ళింటికి వచ్చేసరికి హాల్లో భార్యాభర్తలిద్దరూ మొహాలు గంటు పెట్టుకుని కూర్చున్నారు. శేఖరానికి ఇదేదో రాకూడని సమయమే అనిపించింది. హలో, రేపు క్రికెట్ మ్యాచ్కి శేఖరం వాక్యం పూర్తి చెయ్యనే లేదు. నేను రాను, నాకు పనుంది, సారథి విసురుగాని లేచిపోయాడు. శేఖరం అమూల్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఉండి ఎంతసేపు ఎదుటివాళ్లు ఏది చెప్తే దానితో ఏకీభవించే సారథి ఇంకెవరైనా వస్తే నమ్రతగా మాట్లాడి ఎంతో మర్యాద చేసే సారథికి ఈరోజు ఏమైందసలు? శేఖరం ముఖంలో ప్రశ్నార్థకం చూసిన అమూల్య సమాధానంగా పక్కనే పుస్తకంలో ఉన్న చిన్న కవరు తీసి శేఖరం వైపు పడేసింది. తన మీద పడి కింద పడబోయిన కవర్ని శేఖరం ఆత్రంగా తీసి చూశాడు. అందులో ఉన్న చిన్న కాగితం మీద 4 వాక్యాలున్నాయి. అది ఉత్తరం అనటానికి కూడా వీల్లేదు. సంబోధన కానీ చివర సంతకం కానీ లేని ఉత్తరం. అందులో ఇలా ఉంది: ఆఫీస్లో లేడీ క్లర్క్తో మీ భర్త గారి సరస సల్లాపాలు చూసే తీరిక మీకు లేదా? లేక చూడదలుచుకోలేదా? లేడీ క్లర్క్ను వెంట తీసుకుని చీకటి పడిన తర్వాత ఆఫీసర్ గారు ఊరి చివర తిరిగి రావటం ఎవరు మీకు తెలియపరచలేదా? మీరు కొంచెం కళ్ళు తెరిచి మీ వారి ప్రవర్తన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. 1-2 సార్లు చదివి శేఖరం ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం మిళితమైన ముఖంతో ఆసక్తిగా అమూల్య వైపు చూశాడు. గోళ్లని జాగ్రత్తగా షేపు వచ్చేలాగా తీర్చుకుంటున్న అమూల్య శేఖరం చూపులు గమనించి కూడా చూసి చూడనట్టు ఊరుకుంది. ఇంకేదైనా అయితే నమ్మవచ్చు గాని సారథి విషయంలో ఏమీ? తను ఏమైనా దేవలోకం నుంచి దిగివచ్చిన మనిషా? విసురుగా కట్ చేసింది అమూల్య. కాకపోవచ్చు, కానీ ఇలా దిగజారే మనిషి మటుకు కాదు. ఇదేదో గిట్టని వాళ్ళు రాసిన విషయంలా ఉంది. అయితే సంతోషించవలసిన విషయమే.
కొంచెం ఆగి అమూల్య అన్నది. కానీ సారథిలో ఇదివరకెన్నడూ లేని మార్పు ఒకటి కనిపిస్తుంది అన్నది. ఏమిటిది? నాకు తెలిసినంతవరకు అతనిప్పుడున్నంత చురుకుగా ఎప్పుడూ లేడు అంది. శేఖరం బిగ్గరగా నవ్వాడు. అదా, కొంతమందికి వయసు జారిపోతుంటే ఆగిపోతున్న యవ్వనం మరోసారి వెలుగుతుంది. అంతకంటే ఏం లేదు. ఏమో, మగవాళ్ళని నమ్మేదెలా? అనుభవపూర్వకంగా అంటున్న మాట అనుకోవచ్చా? చురుగ్గా శేఖరం వైపు చూసిన అమూల్య సంభాషణ క్రికెట్ మ్యాచ్ మీదకు మళ్లించేసింది. తన మాటల్ని ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారో ఆలోచించే స్వభావం లేని శేఖరం ఏ మాటైనా సూటిగా విసిరేయగలడు. శేఖరం రాగానే హఠాత్తుగా లేచి వచ్చేసిన సారథికి ఆ రోజంతా మనసు ఎలాగో ఉండిపోయింది. అమూల్య పేరిట వచ్చిన ఆ ఉత్తరం శివరాం రాసిందని స్పష్టంగా తెలుసు. సంవత్సరాలు దొర్లిపోయినా శివరాం చేతి వ్రాత సారథి మర్చిపోలేడు. చదువుకునే రోజుల్లో కాలేజీల్లో భాస్కరం అని అతను రాసినట్టు ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు. అది ప్రిన్సిపాల్ వరకు వెళ్ళి దస్తూరి గుర్తుపట్టి నానా గొడవయింది. శివరాం గుర్తు రాగానే సారథి మొట్టమొదటి ఆలోచన అతని ఉద్యోగంలోంచి తీసేయాలని. కానీ ఎలా? పని విషయంలో అతన్ని ఎటువైపు నుంచి ఎవ్వరూ వంక పెట్టలేరు. కానీ టైం తీసుకున్నా సాధ్యమైనంత త్వరలో అతన్ని తీసేయటం ఖాయం. ఒక విధంగా మనశ్శాంతిగా ఉంది. తెలియని అమూల్యకి మెల్లగా తెలియటమే మంచిదేమో. కానీ తను జాగ్రత్తగా ఉండాలి. సారథి జయంతి పరిచయాన్ని రహస్యంగా ఉంచుకునేందుకే నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతిని ఒంటరిగా దూరంగా ఎక్కడికైనా ఓ గంట పాటు తీసుకెళ్లాలని బలంగా అనిపిస్తున్నా ఉత్తరం మాట గుర్తుకు వచ్చి సారథికి ధైర్యం చాలటం లేదు. అమూల్య హఠాత్తుగా ఏదో పని పెట్టుకుని అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్లో కూడా సారథి జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. సారథిలో రేగుతున్న ఈ గాలి దుమారం ఏమాత్రం కూడా ఎరగని జయంతి తన పనేదో తను చూసుకుని తన దారిని తాను వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆఫీస్ నుంచి మామూలు కంటే గంట ముందుగా వెళ్ళిపోవటానికి పర్మిషన్ అడిగింది. ఎందుకు? జయంతి వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు. సినిమాకి. ఎవరితో? జయంతికి నవ్వొచ్చింది. సుందరి నేను కలిసి వెడుతున్నాం. ఏ సినిమాకి? ఈసారి జయంతి మొహం సీరియస్గా మారింది. ఆఫీసర్ల తత్వమే అంత కాబోలు. బెనహరికి. ఇంతవరకు చూడలేదా? ఎంత అనవసరమైన ప్రసంగం. చూశాను, కానీ హీరో నాకిష్టం. ఏంటో ప్రత్యేకత. జయంతి వెనక్కు తిరిగి తన డెస్క్ దగ్గరకు వెళ్ళిపోయింది. సారథి పర్మిషన్ లెటర్ మీద సంతకం చేశాడు. నిజమే, ఏమిటి ప్రత్యేకత? జయంతి తనని తాను ప్రశ్నించుకుంది. జవాబు దొరకలేదు. కానీ ఏమైనా సరిగ్గా సమాధానం చెప్పి ఉండాల్సింది. పొడిగాటి మనిషి కాబట్టి అని చెప్పాల్సింది. సారథి పొట్టి. జయంతి కంటే మహా 2 అంగుళాలు ఎక్కువ ఉండవచ్చు అంతే. ఏమనుకోకు, ఊరికే అడిగాను. జయంతి వెళ్ళిపోతుండగా అన్నాడు సారథి. జయంతి సమాధానంగా నవ్వి వెళ్ళిపోయింది. మీరు నుంచి నువ్వులోకి దిగింది. జయంతికెందుకో ఆ చెనువు అసహ్యంగా అనిపించింది. జయంతికి సినిమా థియేటర్ నుంచి ఒంటరిగా బయటకు రావడంతోనే సారథి కనిపించటం చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ స్నేహితురాలిది జయంతితో సుందరిగాక ఇంకెవరైనా వచ్చారేమోనని చూస్తూ అనుమానంగా అడిగాడు సారథి. రాలేదు. సరాసరి ఆఫీస్ నుంచి థియేటర్ దగ్గరకు వచ్చి కలుసుకోవాలనుకున్నాం. ఎందుకో రాలేదు మరి. చుట్టూ చూస్తూ అంది జయంతి. తెలిసిన వాళ్ళెవరైనా ఉండి చూస్తే సారథి తను కలిసి వచ్చారనుకుంటారేమోనని భయపడుతూ. నీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సారథి. జయంతి టైం చూసుకుంది. 9:30 దాటిపోతుంది. 3 బస్సులు మారాలి. కారులో అయితే 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆఫీస్ నుంచి సరాసరి రావడంతో బాగా ఆకలి కూడా అవుతుంది. జయంతి కారులో వెనక కూర్చోబోతుండగా సారథి వారిస్తూ ముందుకు వచ్చి కూర్చోమన్నాడు. జయంతి వచ్చి కూర్చుంది. సారథి డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. థియేటర్ దగ్గరికి ఎందుకు వచ్చానో అడగవేం? సారథి ప్రశ్నించాడు. నాకెలా తెలుస్తుంది? మీరిక్కడ ఏదైనా పని మీద వచ్చారేమో అనుకున్నాను ఆవలిస్తూ అంది జయంతి. లేదు, నీకోసమే వచ్చాను. నాకెందుకో భలే ఈర్ష్య అనిపించింది. ఈర్ష్య? అర్థం కానట్టు అడిగింది. నువ్వు ఇంకెవరైనా కలిసి? చాచా, నాకు అలవాటు లేదు.
అరే మా ఇల్లు ఇటు కాదు మధ్యలో అంది జయంతి. కాదని నాకు తెలుసు. కొంచెం అలా వెళ్ళి వద్దాం. నీకెలాంటి ప్రమాదం రానివ్వనని భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. జయంతి, చెబితే నువ్వు నమ్మవు. నీతో కొంచెం సేపు మాట్లాడితే నాకేదో పెద్ద రిలీఫ్గా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి నీతో ఇలా సన్నిహితంగా ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాను. ఆ భగవంతుడికే తెలుసు. మాటలు రాని దానిలా వింటూ కూర్చుండిపోయింది జయంతి. కారు హిమాయత్ నగర్ రోడ్డు పట్టింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుంది. అక్కడక్కడ దూరంగా మినుకు మినుకుమంటున్న లైట్లు, గందరగోళంగా ఎప్పుడు చూసినా గలాబాగా ఉండే సిటీకి దూరంగా ఒంటరిగా ఉన్న ఈ వాతావరణం హాయిగా ప్రశాంతంగా ఉంది. సారథి చెప్పే మాటలు పూర్తిగా వినని జయంతి కొత్తగా కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తూ కూర్చుండిపోయింది. సారథి కూడా మాట్లాడడం మానేశాడు. కొంచెం సేపైన తర్వాత సారథి తనే ఏదైనా చెప్పు అన్నాడు. ఏం చెప్పను అమాయకంగా అడిగింది జయంతి. ఏదైనా సరే మాట్లాడు. మూగదానిలా నిశ్శబ్దంగా కూర్చోకు. జయంతి మాట్లాడలేదు. నీ చిన్నతనం గురించి ఏదైనా చెప్పు అన్నాడు సారథి. జయంతి బుగ్గల్లోకి రక్తం పొంగింది. చిన్నతనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగినంత గొప్ప జీవితం కాదు నాది. గొప్ప జీవితం అంటే సారథి మధ్యలోనే రెట్టించాడు. అతనికి మున్నపల్లంగా జయంతిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తున్నది. ఈరోజే తనను తాను గుర్తించుకున్నట్లు తోచింది. గొప్ప జీవితాలంటూ ఏమీ లేవు జయంతి, అన్నీ ఒకటే. కానీ పరిసరాలు కొన్ని జీవితాలకి ప్రత్యేకతని ప్రసాదిస్తాయి అంతే. సారథికి హఠాత్తుగా కారు ఆపి జయంతిని దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. అతనికి జీవితం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజే కాదు, జయంతి మొట్టమొదట ఆఫీస్లో అడుగు పెట్టినప్పుడే తెలిసింది. అమూల్యని చేసుకుని తను డబ్బు, సంఘంలో హోదా, సాటి వాళ్లలో పరువు ప్రతిష్టలు పొందగలిగాడు. కానీ ఆ పొందడం కోసం తన జీవితంలో ఎంతో విలువైనది ఫన్నంగా పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకదాన్ని పొందటం కోసం ఇంకోటి పోగొట్టుకున్న మనిషి తను. జయంతి పరిచయం సారథికి తను పొందిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని తెలియజేస్తుంది. తనకన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ స్వతంత్రమేది? అమూల్య అంగీకారం లేదే తను ఏ ఒక్క చిన్న పనైనా చేయగలడా? వాన వచ్చేటట్టుంది. ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్న సారథిని జయంతి కంఠం ఈ లోకంలోకి తెచ్చింది. అవును, గాలిలో చల్లదనంతో పాటు తేమ కూడా తెలుస్తుంది. భయమా? జయంతి వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు. చాలా దూరం వచ్చేస్తున్నాం. మనసులో కలిగిన భయాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తూ అంది. జయంతి కళ్ళకెందుకు సారథి వయసు 2 సంవత్సరాలు తగ్గినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు, నీకేం జరగకుండా ఇంటికి చేర్చే బాధ్యత నాది అని చెప్పలేదు? కారు ఆపి పూర్తిగా జయంతి వైపు తిరుగుతూ అన్నాడు. వద్దు వద్దు, కారు ఆపవద్దు, వెళ్ళిపోదాం కంగారుగా అంది జయంతి. తనిప్పుడు ఇలా వచ్చి ఉండకూడదు. తెలియకుండా అనాలోచితంగా వచ్చినందుకు భగవాన్ నాకెలాంటి శాస్తి చేయకు. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాను. జయంతి మనసులో భగవంతుణ్ణి ప్రార్థించసాగింది. గాలి వేగం ఎక్కువైంది. టపటపా చినుకులు రాలటం మొదలుపెట్టాయి. క్షణంలో కాటుకలా చీకటి ఆవరించుకుంది. దూరంగా ఆకాశంలో ఉండి ఉండి మెరుపులు కనిపిస్తున్నాయి. వాన జోరుగా ప్రారంభమైంది. స్టీరింగ్ మీద మోచెయ్యి ఆంచుకొని అరచేతిలో గడ్డం పెట్టుకుని సారథి వానవైపు చూస్తుండిపోయాడు. వెళ్ళిపోదాం ప్లీజ్, నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా అంది జయంతి. సారథి సంస్కారపూరితమైన హృదయం మీద ఉన్న నమ్మకం సడలిపోయింది. శరీరంలో ప్రతి నరము భయంతో బిగుసుకుపోసాగింది. తనిప్పుడు ఇలా ఇంత రాత్రప్పుడు వచ్చి ఉండకూడదు. జయంతిని క్షణం సేపు పరిశీలనగా చూసిన సారథి, తాకాలనిపించినా తాకకుండానే భయపడకు, నాకెలాగో అనిపిస్తుంది, ఇదిగో స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. స్టార్ట్ చేస్తూ గాలిలో బలము, వాన జోరు రెట్టింపైనాయి. కారు ముందు ప్రసరిస్తున్న హెడ్లైట్ల కాంతి పడ్డ మేరకు వర్షపు దారులు పూసల్లా తోరణాల్లా మెరుస్తున్నాయి. సారథి హఠాత్తుగా చేయి జాపుతూ, జయంతి నీకేదో చాలా చెప్పాలనిపించింది, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అన్నాడు. ఇప్పుడొద్దు, ఇంకోసారి ఎప్పుడైనా. కానీ జయంతి
కుడి చేతితో డ్రైవ్ చేస్తున్న సారథి ఎడం చెయ్యి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే మలుపు వచ్చింది. గబుక్కున మలుపు తిప్పిన సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయటం కోసం రెండో చేతిని కూడా గబుక్కున తీసుకోబోయాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. అవతల నుంచి వేగంగా వస్తున్న కారు ఒకటి బలంగా ఢీ కొట్టుకోబోయి సడన్ బ్రేకుతో ఎగిరి పక్కనున్న చెట్టును రాచుకొని కీచుమంటూ ఆగిపోయింది. హఠాత్తుగా ప్రమాదం తప్పించడం కోసం పక్కకు తిప్పేసిన సారథి స్టీరింగ్ కంట్రోలు చేయలేకపోవడంతో పక్కకు తిరిగిపోయి మరో చెట్టుని బలంగా గుద్దుకుంది. మై గాడ్! ఈ వెధవ వానలో అవతల కారులోంచి కాస్తలో ప్రమాదం తప్పించుకున్న ఆ వ్యక్తి యువతలకి దిగి ఈ కారు వైపు పరిగెత్తుకొచ్చాడు. అతను కారును చేరకముందే రోడ్డు కడ్డంగా బోర్లపడిన సారథి కనిపించాడు. పీడవాన ఎప్పుడూ ఏదో ఒకటి నా ప్రాణానికి తెస్తూనే ఉంటుంది. తిట్టుకుంటూ సారథి మీదకు వంగి పరీక్ష చేయబోతుండగా సారథి ఒకసారి బలంగా మూలిగి పక్కకు తిరగబోయాడు. నయమే చచ్చిపోలేదు. అదృష్టం సారథికి పక్కకు తిరగటానికి సహాయం చేస్తూ అనుకున్నాడు. అబ్బా! మరోసారి వెళ్ళకిల్లా తిరిగిన సారథి ఇంకోసారి ములిగాడు. ఎవరు? మై గాడ్! సారథి ఈ వేలప్పుడు ఇక్కడేం చేస్తున్నట్లు? శేఖరం ఆశ్చర్యపోయి ఇంకోసారి పరీక్ష చేయబోతుండగా సారథి లేచాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి అతని మనసు దిమ్మరపోయింది. అంత బలమైన దెబ్బలు తగల్లేదు. శేఖరం, సారథి తెల్లబోతూ అన్నాడు. నీకంటే నేనే ఎక్కువ ఆశ్చర్యపోతున్నానని చెప్తున్నా. ఈ పాటికి భోంచేసి హాయిగా పరుపు మీద నిద్రపోవలసిన నువ్వు. శేఖరం వాక్యం పూర్తి చెయ్యకుండానే సారథి ఉలిక్కి పడిన వాడిలా చుట్టూ చూస్తూ జయంతిది అన్నాడు. జయంత? ఎవరావిడ? నీకు పూర్తిగా స్పృహ వచ్చినట్లు లేదే అన్నాడు శేఖరం. గబుక్కున ముందుకు వెళ్ళబోయిన సారథి కాలు పట్టుకొని అబ్బా అంటూ ఆగిపోయాడు. ఏమైంది? దెబ్బ తగిలిందా? శేఖరం ఆత్రంగా వంగి కాలు చూడబోతూ అన్నాడు. నా కాలు వదిలే. నాతో కారులో ఇంకో అమ్మాయి ఉంది. ఏది? శేఖరం కూడా చుట్టూ చూస్తూ అడిగాడు. అటువైపు వెళ్ళి చూడు శేఖరం. త్వరగా, లాభం లేదు. నా కాలు కదలనివ్వటం లేదు. సారథి తొందర పెట్టాడు. శేఖరం కారు కటువైపు వెళ్ళాడు. వాన ఇంకా జోరుగానే పడుతుంది. ముందు శేఖరానికి వానజల్లు తప్ప ఏమీ కనిపించలేదు. అతని కళ్ళు మరింత చురుకుతనం తెచ్చుకొని పరీక్షగా చూసిన తర్వాత జయంతి కనిపించింది. చేతులు తలమటుకు రోడ్డు మీదికి కొద్దిగా ఉన్నాయి. మిగతా భాగం కింద ఉంది. రోడ్డు మీద పడే వర్షపు నీరు కాలువలు గట్టి ప్రవాహంలా జయంతి మీద నుంచి జరజరా ప్రవహిస్తున్నాయి. అదృష్టం, జయంతి పక్కనే పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద పడలేదు. ఇంకో విధంగా రాయి అక్కడే ఉండటం వల్లనే జయంతి ఆ మాత్రం ఉండగలిగింది. లేకపోతే వర్షపు నీళ్లు అడుగున పడి ఉనికి తెలిసేది కాదు. శేఖరం 2 అంగుళాల్లో వెళ్ళి జయంతిని చేతుల మధ్య లేపేసి కారు దగ్గరికి తీసుకొచ్చేశాడు. స్పృహ ఉందా? సారథి అడిగాడు. ఉన్నట్టు లేదు. శేఖరం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదన్నమాట సారథి ఇక్కడ వెలిగిస్తున్న ఘనకార్యం. జయంతి నుదురు మీద గాయం బలంగా ఉంది. మోచేతి దగ్గర కూడా రక్తం వస్తుంది. ప్యాంటు జోబులోంచి జోబురుమాలు తీసి జయంతి నుదుటికి అడ్డుపెట్టిన శేఖరం విసుగ్గా సారథి వైపు చూస్తూ, నువ్విలా పట్టుకొని వెనక సీట్లో కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాను. మనం సాధ్యమైనంత త్వరలో డాక్టర్ దగ్గరకు వెళ్ళటం మంచిది అన్నాడు. గబుక్కున ఎక్కబోయిన సారథి చటుక్కున ఆగిపోయాడు. శేఖరం ఏమిటన్నట్టు చూశాడు. శేఖరం, నేను నీతో రాను. కారు దగ్గర ఉండిపోతాను అన్నాడు. శేఖరం కళ్ళు వెడల్పైన. నిజం, నేనిలా వచ్చానని గాని జయంతి నాతో ఉందని గాని ఎవరికి, ముఖ్యంగా అమూల్యకు తెలియకూడదు. అందుకని రెప్పవాల్చకుండా ఇంకా అలాగే చూస్తూ అడిగాడు శేఖరం. చెప్పాను కదా, జయంతిని తీసుకెళ్ళి నీకు తెలిసిన డాక్టర్కి ఎవరికైనా చూపించు. నేనిక్కడే ఉంటాను. ఆ కారు పాడైపోయినట్టుంది. ఎలా వస్తావు? ఆ సంగతి అంతా నాకు వదిలే. తెల్లవారులో నేనిక్కడ కూర్చున్నా పర్వాలేదు. అదృష్టవశాత్తు నీలాగే ఎవరన్నా వస్తే చూస్తాను. తెల్లవారే లోపల కనీసం ఒక్క లారీ అయినా ఇటు వెళ్ళకపోదు. శేఖరం కనుబొమ్మలు మరింత ముడుచుకున్నాయి.
తీసుకెళ్ళటానికి నాకే అభ్యంతరం లేదు, కానీ జోబు రుమాలు అడ్డుపెట్టి గట్టిగా నొక్కి పెట్టకపోతే రక్తం మరింత పోతుంది అన్నాడు. దానికి నేను ఉపాయం చెప్తానుగా. సారథి అలా కుంటుతూనే శేఖరం సహాయంతో జయంతిని ముందు సీట్లోకి తెచ్చాడు. జయంతి తల శేఖరం తొడ మీద ఉంటుంది. ఎదురుగుండా ఏ కారు అడ్డు రానంత వరకు ఒక చెయ్యి జోబు రుమాలు మీద ఉంచి ఇంకో చేత్తో శేఖరం డ్రైవ్ చేయొచ్చు. అప్పుడప్పుడు కాస్త చెయ్యి తీసినంత మాత్రాన ఏం కాదు. సరే కానీ నే మళ్ళీ వెనక్కు వస్తాను. ఈ లోపల నీకే కారు దొరక్కపోతే శేఖరం కారు స్టార్ట్ చేయబోతూ అన్నాడు. ఆల్ రైట్, మర్చిపోయాను. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇటు ఇచ్చి వెళ్ళు. సారథి శేఖరం పెట్టె మొత్తం తీసుకున్నాడు. డ్రైవ్ చేస్తున్న శేఖరం చేతి వాచి చూసుకున్నాడు. 12:30. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు వీల్లేదు ఇంత రాత్రప్పుడు. భగవాన్, ఈరోజు లేచి ఎవరి మోహం చూశాడో కానీ ఎలాంటి గొడవల్లో ఇరుక్కున్నాడు. తొడ మీద నుంచి జారిపోతున్న జయంతి తల సరిచేస్తూ అనుకున్నాడు. అయితే ఆ రోజు రాసిన ఆకాశరామన్న ఉత్తరం నిజమేనన్నమాట. తను నమ్మలేకపోయాడు. ఏం మనుషులు! భర్త వెనక భార్య, భార్య వెనక భర్త. ఛీ, ఈ ఆఫీస్లో ఉద్యోగం చేసే ఆడపిల్లలు మటుకు ఏం చేస్తారు? అలాగో చదువుకోవడం, డిగ్రీ సంపాదించుకోవడం, ఉద్యోగాల్లో చేరటం. ఉద్యోగాల్లో చేరగానే ఏళ్లుగా జరిగిపోతాయి. పెళ్ళి అశ్రద్ధ అయిపోతుంది అని ఉన్న మనిషి దొరకడు. ఈ లోపల సంవత్సరాలు దొర్లిపోవటం, ఎవరో కొద్దిగా మనసుకి దగ్గరగా రావటం, వాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవటం చేస్తారు. ఆ కాలంలో బాల్య వివాహాలు చేసేస్తే భర్తలు పోయి విధవరండ్రుగా మిగిలిపోతే, ఈ రోజుల్లో చదువుకుని పెళ్లిళ్ళు కాకుండా మిచ్చమ్మల్లాగా మిగిలిపోతున్నారు. ఆడపిల్ల జీవితం అప్పుడెలా బాధగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే తిండి కోసం వాళ్ళు ఎవరి మీద ఆధారపడటం లేదు, అంతే. కారు సిటీ సమీపిస్తుంది. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? జయంతి తడితల పెట్టడం వల్ల శేఖరం ప్యాంటు కూడా తడిసిపోయింది. వాన ఉధృతం కొద్దిగా తగ్గింది. ఈ రాత్రి వేళ ఇలా తన తొడ మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఈ అమ్మాయి ముక్కు మొహం కూడా తనకి తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. అందుకే కొంచెం జాగ్రత్తగా తనంటే తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. శేఖరం కళ్ళ ముందు గబగబా డాక్టర్ల లిస్టు తిరిగింది. పరంజాపే అని మహారాష్ట్రియన్. ఒకసారి ఎప్పుడో ఎందుకో అతని దగ్గరికి వెళ్ళాడు. అతని క్లినిక్, ఇండ్లు రెండు ఒకే చోటే, పెద్దవాడు కూడా. శేఖరం కారుని అటువైపు తిప్పాడు. శేఖరం అదృష్టం, పరంజాపే ఇంట్లోనే ఉన్నాడు. కారు హారన్ నొక్కిన 2 నిమిషాలకే తలుపు తెరుచుకుంది. శేఖరం సహాయంతో జయంతిని లోపలికి తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్ జయంతిని పరీక్ష చేసి నుదుటి మీద కట్టుకట్టి ఇంజెక్షన్ చేశాడు. ఇప్పుడప్పుడే బహుశా మేలుక రాకనుకుంటా. జయంతి వైపు పరీక్షగా చూసి శేఖరంతో అన్నాడు. అసలు మేలుక అనేదే రాకుండా ఉంటే సంతోషిస్తా అనుకున్నాడు శేఖరం మనసులో కసిగా. మీకు పడక్కుర్చీ తెచ్చి వేస్తాను. మీరు కూడా బాగా అలసిపోయారు. నేనిక్కడుండి ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్ళిపోతాను. డాక్టర్ శేఖరం వైపు చిత్రంగా చూశాడు. అదే మేలుక రాదనుకుంటాను కదా. శేఖరం నసిగాడు. వస్తే రావచ్చు, మీరు లేకపోతే ఆమె కంగారు పడవచ్చు. డాక్టర్ వెళ్ళి పడక్కుర్చీ తెచ్చి వేశాడు. శేఖరం అందులో కూలబడ్డాడు. జయంతి తల పెట్టినంత మేర అతని ప్యాంటు ఇంకా బాగా చల్లగా ఉంది. వెదవగోల, తన ఈ గొడవలో చిక్కుకున్నాడేంటి? శేఖరం ఆలోచనలు హఠాత్తుగా జయంతి ఇంటి వైపు తిరిగాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుని ఉంటారు ఈ పాటికి? కర్మ, పోలీస్ రిపోర్టు ఇవ్వరు కదా. లేకపోతే ఇలా రాత్రిళ్ళు ఇంటికి రాకపోవటం అలవాటేనేమో. శేఖరం ముఖం మళ్ళీ కఠినంగా మారింది. ఆ రోజు తను సారథి గదిలోంచి వస్తుంటే దాదాపు తన మీద వచ్చి పడబోయి సారీ అన్న అమ్మాయే కదూ. ఆ రోజు తనెందుకంత ఇదిగా ఫీల్ అయ్యాడు? అమాయకంగా, ఆశ్చర్యంగా, సూటిగా చూసే ఆ కళ్ళు తనకి చాలా రోజులు జ్ఞాపకం ఉన్నాయి.
అన్న సంగతి శేఖరానికి గుర్తుకొచ్చింది. అది అమాయకత్వం ఏమీ కాదు, అదో ఫోసు, లేకపోతే బుద్ధి లేదు. పెళ్ళైన మనిషితో ఏమిటా సాంగత్యం? శేఖరం తల తిప్పి కోపంగా జయంతి వైపు చూశాడు. అతనికి క్షణంలో జయంతి గర్భానికి వదిలేసి చక్కా పోవాలనిపించింది. మళ్ళీ అమాయకంగా విపరీతంగా అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నదానిలా ఉన్న ఆ మొహం గుర్తుకొచ్చేసరికి శేఖరం ముఖం మళ్ళా ప్రసన్నమైంది. పాపం, తను మటుకు ఏం చేయగలుగుతుంది? ఇంట్లో పెద్దవాళ్ళని అనాలి గాని వయసు చేసే గమ్మత్తులను తప్పించుకోవటం ఎవరితరం? నిండా 20 సంవత్సరాలైనా ఉన్నట్టు లేదు. ఇంత చిన్న వయసులో అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం రావడమే దురదృష్టం. పడక కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని వెనక్కు వాలి జయంతి వైపే చూస్తున్న శేఖరం చూపులు చూస్తుండగానే రెప్పలు వాలిపోయి బరువుగా మూతలు పడిపోయినాయి. ఎవరో పట్టి గట్టిగా కుదపటంతో శేఖరానికి మేలుకు వచ్చింది. క్షణం సేపు అతనికి తనెక్కడున్నది అర్థం కాలేదు. కిటికీలోంచి తొలి వెలుగు రేఖలు గదిలోకి వస్తున్నాయి. ఆమెకు మేలుకు వచ్చింది. మీరు లేచి దగ్గరకు రండి, గుర్తు పట్టగలరేమో చూద్దాం, పరంజాపే అంటున్నాడు. శేఖరానికి మెల్లగా యాక్సిడెంటు, జయంతి తన తొడ మీద పెట్టుకొని తీసుకురావటం, డాక్టర్ పరంజాపే తలుపు తీయటం మెల్లగా గుర్తొస్తున్నాయి. మీకే చెప్పేది, దగ్గరకు రండి. శేఖరం నిద్రమత్తును వదిలించుకొని లేచి జయంతి దగ్గరకు వెళ్ళాడు. కళ్ళు తెరిచిన జయంతి ఇంకా ఎక్కడో ఉన్నదానిలా మత్తుగా చూస్తూ ఎక్కడున్నాను అంది నీరసంగా. డాక్టర్ శేఖరాన్ని ముందుకు తోశాడు. శేఖరం నవ్వాలనుకున్నాడు, కానీ నవ్వు రాలేదు. చెప్పండి, ఏమిటిది? జయంతి చప్పున లేచి కూర్చోబోయింది. డాక్టర్ వెంటనే చెయ్యి చాచి ఆపేశాడు. ఆ కొద్దిసేపట్లోనే జయంతి కప్పుకున్న దుప్పటి జారటం, ఆ వెంటనే డాక్టర్ సరిచేయటం క్షణంలో జరిగిపోయినాయి. అది శేఖరం దృష్టి దాటిపోలేదు. తను ఈ అమ్మాయికి బట్టలు కూడా మార్చినట్టు గుర్తు వచ్చిన శేఖరం వెంటనే తల తిప్పేసుకుని చూపులు మార్చుకున్నాడు. తలెందుకు ఇంత నొప్పిగా ఉంది? చేత్తో తల తడుముకుంటూ అంది. తగ్గిపోతుంది, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు, తమాషా. స్పృహ వచ్చింది మరి, బయటికొస్తూ అన్నాడు డాక్టర్. జయంతి తనను ఎందుకు గుర్తుపట్టలేదో శేఖరానికి ఒక్కడికే తెలుసు. రాత్రి మీరు థియేటర్లో ఆ చీర చించేశారు. అసలు అది పాతదిలా ఉంది, ఇంకోటి తీసుకురండి. శేఖరం అంత ఉదాసీనంగా ఎందుకున్నాడో డాక్టర్కి అర్థం కావటం లేదు. డాక్టర్ ఆదేశించిన ప్రకారం శేఖరం చీర తెచ్చాడు. జీవితంలో ఏనాడూ చీరలు కొనని శేఖరం ఈరోజు రాత్రి అజాగ్రత్తగా జయంతి చీర తీసి చింపినందుకు ప్రతిఫలంగా కొత్త చీర కొనుక్కొచ్చాడు. ఇహ మీరు వెళ్ళొచ్చు, పని చూసుకొని రండి. తల మీద దెబ్బ బలంగా తగిలింది. ఈ రోజు అంతా అలా లేవకుండా మత్తుగా ఉంటేనే మంచిది అన్నాడు. శేఖరం సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం మనిషి, ప్రమాదం లేదు కదా అని ఒక్కసారి కూడా అడగలేదు. డాక్టర్ చిత్రంగా చూశాడు. అంతేకాదు, జయంతి పట్ల అతని చూపుల్లోని విముఖత్వం, అతని పరధ్యాస డాక్టర్కి అనుమానం అనిపించేలా చేశాయి. శేఖరం ఇంటికెళ్లేసరికి 11 గంటలైంది. సారథి 2 సార్లు ఫోన్ చేశాడని, ఇంటికి రాగానే శేఖరాన్ని ఫోన్ చేయమని చెప్పాడని నౌకర్ చెప్పాడు. శేఖరం సారథి కోసం ఆఫీస్కి ఫోన్ చేశాడు. శేఖరం కంఠం వింటూనే సారథి, ఆగు, ఫోన్లో ఏం మాట్లాడొద్దు, నేను వస్తాను, లేకపోతే నువ్వు రా అన్నాడు. నేను రాలేను, నాకు ఓపిక లేదు విసుగ్గా అన్నాడు శేఖరం. ఆల్ రైట్, నేనే వస్తున్నాను. మరో 10 నిమిషాల్లో సారథి శేఖరం ఎదురుగుండా ఉన్నాడు. శేఖరం జరిగినదంతా చెప్పాడు. వాళ్ళింటి దగ్గర ఏం గొడవ జరుగుతుందో సారథి అన్నాడు. అదే నాకు భయంగా ఉంది. వాళ్ళేదైనా రిపోర్ట్ ఇస్తే అనవసరంగా నేను ఇందులో ఇరుక్కోవలసి వస్తుంది, కోపంగా అంటున్న శేఖరం వైపు సారథి బాధగా చూశాడు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. శేఖరం, ఇంత సహాయం ఎలాగూ చేశావు, ఇంకొకటి చెయ్యకూడదు అన్నాడు సారథి. ఏమిటిది? కుర్చీలో వెనక్కు జాగిలపడి సిగరెట్ కాలుస్తున్న శేఖరం అడిగాడు. ఆఫీస్లో సుందరి అనే యూడీసీ ఉంది. ఆ అమ్మాయి జయంతి ఫ్రెండు. కాస్త ఆ అమ్మాయిని కలిస్తే
ఆ అమ్మాయి మొహము నాకు తెలియదు, నా ముక్కు మొహము ఆ అమ్మాయికి తెలియదు. ఇంకోసారైతే సారథి నవ్వేవాడు. ఇప్పుడు అతను నవ్వే స్థితిలో లేడు, దాదాపు మతిపోయిన స్థితిలో ఉన్నాడు. రాత్రి శేఖరం వెళ్ళిపోయిన అరగంటకి అటువైపు లారీ వస్తుంటే అందులో వచ్చాడు. సారథి అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు, కానీ జయంతి శేఖరం గురించి చెప్పలేదు. యాక్సిడెంటు ఎప్పుడైంది తెలియని అమూల్య మనుషుల్ని పిలిపించి కారు కోసం పంపింది. అప్పుడే కారు బాగైపోయింది కూడా. సారథికి రాత్రి కళ్ళు మూతపడితే ఒట్టు. శేఖరం కనిపించి ఈ మాత్రం చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. ఎలాగైనా సరే సుందరికి జయంతి విషయం తెలియకపోవడం మంచిది అన్న సంగతి నీకు తెలుసు. అదృష్టవంతుడివి. నన్నిందులోకి తోసి చక్కగా ఒడ్డున కూర్చున్నావనుకున్నాడు శేఖరం. సారథి సుందరి పనిచేసే సెక్షన్ చెప్పి సుందరితో ఎలా చెప్పాలో వివరించాడు. లేచి వెళ్ళబోతూ జయంతికి బాగా స్పృహ తెలిస్తే జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నానని చెప్పు అని వెళ్ళిపోయాడు. శేఖరం బట్టలు మార్చుకొని భోంచేసి ఓ అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ జయంతి కోసం బయలుదేరాడు. అర్జెంట్, మీతో జయంతి విషయం మాట్లాడాలి. జయంతికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది. ఒక్క 2 నిమిషాలు బయటికి రండి. సంతకం లేని చిట్టిని సుందరి తిరగేసి బోర్లేసి మరీ చూసి ఇంకో 2 సార్లు చదివింది. అయినా విషయం అర్థం కాలేదు. సూపరింటెండెంట్కి ఓ అరగంట పర్మిషన్ కావాలని చెప్పి బయటకొచ్చింది. రాత్రి వాన కురిసి వెలవటం వల్లనేమో ఈరోజు ఎండ తీక్షణంగా ఉంది. ఆ ఎండలో పొడుగాటి కారులో శేఖరం కూర్చొని సుందరి కోసం ఎదురు చూస్తున్నాడు. మీరేనా సుందరి అంటే ప్యూన్ వెంట వస్తున్న సుందరి వైపే చూస్తూ అన్నాడు. శేఖరానికి ఎందుకో సుందరి మొదటి చూపులోనే నచ్చింది. అంత పొడుగు, పొట్టి కాని విగ్రహం, ఓ మాదిరి లావు, చామన ఛాయ, మొహాన గుండ్రటి బొట్టు, పల్లిచెట్టు చీరలోంచి స్పష్టంగా కనిపిస్తున్న మంగళసూత్రం, మర్యాద ఉట్టిపడే మొహం. తన వైపుకి వస్తున్న శేఖరాన్ని చూసి సుందరి కంగారు పడింది. జరిగినదంతా శేఖరం క్లుప్తంగా 5 నిమిషాల్లో చెప్పాడు. రెప్ప వాల్చటం, ఊపిరి పీల్చడం మర్చిపోయి శేఖరం ముఖంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది సుందరి. మీరు వస్తానంటే తీసుకువెళతాను. సాధ్యమైనంత త్వరలో దయ ఉంచి నా భుజాల మీద నుంచి ఈ భారం దిగాలంటే దానికి మీరొక్కరే సమర్థులు. ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ గబగబా అన్నాడు శేఖరం. ఒక్క నిమిషం ఉండండి, సెలవు పెట్టి వస్తాను. సుందరి మళ్ళీ ఆఫీసులోకి పరిగెత్తింది. చెప్పినట్టుగానే సుందరి బయటకొచ్చి శేఖరం కారులో కూర్చుంది. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. 15 నిమిషాల్లో కారు డాక్టర్ పరాంజేపే అని బోర్డున్న ఇంటి ముందు వచ్చి ఆగింది. ఇద్దరూ దిగి లోపలికి వచ్చారు. ముందు గదిలోనే ఎదురైన డాక్టర్ శేఖరాన్ని పలకరిస్తూ నర్సు వచ్చిందని, పేషెంట్ని పైకి మేడమింద గదిలోకి మార్చామని, పర్వాలేదు కులాసాగానే ఉందని, కాఫీ కూడా తాగింది ఇప్పుడే అని చెప్పాడు. సుందరిని ఏమని పరిచయం చేయాలో తెలియని శేఖరం జయంతి అక్క అని చెప్పాడు. డాక్టర్ చూపించిన దోవని అనుసరిస్తూ సుందరి శేఖరం మేడమెట్లు ఎక్కారు. సుందరి ముందుగా నర్సు చూపించిన గదివైపు పరిగెత్తింది. శేఖరం బయట వరండాలో ఆగిపోయాడు. గుమ్మానికి ఆకుపచ్చటి కర్టెన్ వేలాడుతుంది. జయ, సుంది. జయంతి భావురుమంది. సుందరి సముదాయిస్తుంది. ప్యాంటు జోబులో సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటున్న శేఖరం తను సుందరి వెనక గదిలోకి వెళ్ళకపోవటం మంచి పని చేశాననుకున్నాడు. సుంది, నేనసలు బతుకున్నానా? జయంతి వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. శేఖరానికి నిజంగా జాలి అనిపించింది. పర్వాలేదు, ఇంకా అదృష్టవంతురాలివి. జయంతి తలని మెల్లగా దెబ్బకి కట్టిన కట్టు కదలకుండా గుండెలకి దగ్గరగా లాక్కుంటూ అంది సుందరి. నన్నిక్కడికి అసలు ఎవరు తీసుకొచ్చారు? ఈ చీర కూడా నాది కాదు. బహుశా డాక్టర్ ఇచ్చి ఉంటాడులే. వానలో తడిసావు కదా. చాలాసేపు అయిన తర్వాత సుందరి దిగి వచ్చింది. శేఖరం చేతిలో సిగరెట్ దూరంగా విసిరేసి క్రిందికి దిగి వచ్చేశాడు. రాత్రికి అవసరమైతే శేఖరానికి ఫోన్ చేయటం కోసం డాక్టర్ శేఖరం ఫోన్ నెంబరు తీసుకున్నాడు. సుందరిని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి వదిలేశాడు శేఖరం. దిగి వెళ్ళిపోబోతున్న సుందరిని హఠాత్తుగా ఆపి, మరి వాళ్ళింటి దగ్గర అన్నాడు. అదంతా నేను చూసుకోగలను. రేపు మటుకు మీరు శ్రమ అనుకోక వచ్చి అక్కడికి తీసుకెడితే చాలు.
ఆ సందులు గొంతులు, ఆ డిస్పెన్సరీ గుర్తుపట్టడం కష్టం అంది నవ్వుతూ. అబ్బే, రేపు సరిగ్గా ఈ టైంకు నేను వచ్చి తీసుకెడతాను. ఒక్కణ్ణి అంటే భయమేస్తుంది, కానీ పంచుకునే వాళ్ళుంటే ఎంత బరువైనా మొయ్యగలను. అతను నవ్వుతూ వీడుకోలు తీసుకున్నాడు. సుందరికి ఇంటి దగ్గర అత్త, మామ, కొడుకు ఉన్నారు. భర్త కూడా ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాడు. సుందరిని చూస్తుంటే ఎలాంటి వాళ్ళు కూడా తమ బాధలు మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపించింది శేఖరానికి. సారథికి సుందరి సంగతంతా చెప్పాలని ఇంటికెళ్ళేసరికి ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. సారథి, అమూల్య కలిసి ఎక్కడో డిన్నర్ ఉందని వెళ్లారట. శేఖరానికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది లాయర్ ప్రేమ్చంద్ ఇంట్లో ఈ పూట తను కూడా తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పార్టీ. బిజినెస్ దృష్ట్యా అది చాలా ముఖ్యమైంది కూడాను. శేఖరం వాచి చూసుకున్నాడు. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఒళ్ళు మండిపోయిన శేఖరం సారథిని తిట్టుకుంటూ ఇంటికి వచ్చేశాడు. మర్నాడు సుందరితో పాటు జయంతి బామ, మరో 8 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల జయంతి అక్క కూతురని, జయంతి అక్క ఆ పిల్ల పుట్టగానే పురిట్లోనే చనిపోయిందని, బావగారు ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల అక్క కూతుర్ని తన దగ్గర అట్టే పెట్టుకుందని చెప్పింది. కుటుంబం గడపటం జయంతి ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. 20 సంవత్సరాలు నిండనట్టున్న జయంతి త్వరగా చదువు ముగించుకొని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశించింది శేఖరానికి ఇప్పుడు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో బాధ్యత తెలియకుండా ఒళ్ళు మరిచి సారథితో సాంగత్యం కలుపుకున్నందుకు మరుక్షణంలో ఒళ్ళు మండిపోయింది కూడా. సుందరి జయంతి భామకి ఏమని చెప్పిందో ఆ భగవంతునికే తెలుసు. శేఖరం ఊహించినట్టు ఆవిడ జయంతిని చూస్తూనే గందరగోళం చెయ్యలేదు. కళ్ళెంబడి నిశ్శబ్దంగా నీరు పెట్టుకుంది. భయపడవద్దని మనవరాలికి ధైర్యం చెప్పింది, అంతే. సుందరి, భామ, పాపతో పాటు లోపలికి వచ్చిన శేఖరాన్ని చూసి జయంతి తెల్లబోయింది. కళ్ళు వెడల్పైనాయి. మీరు సారథి బహుశా పంపి ఉంటాడనుకుంది. శేఖరానికి ఏమని చెప్పాలో తోచలేదు. సుందరి సమస్య పరిష్కరిస్తూ యాక్సిడెంట్ అయినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడని, జయంతిని హాస్పిటల్కి తీసుకువచ్చింది కూడా అతనేనని జయంతికి సరిగ్గా అర్థమయ్యేలా బామ్మగారు మరో రకంగా అర్థం చేసుకోకుండా విడమర్చి చెప్పింది. మరోసారి జయంతి చూపులు శేఖరం చూపులతో కలిసి ఆగిపోయినాయి. అవే చూపులు, అదే అమాయకత. శేఖరం ఆ కళ్ళల్లోకి చూడటం ఇష్టం లేదన్నట్టు పక్కకు తిప్పుకున్నాడు. అతను తిప్పుకునే లోపల జయంతి చూపులు కిందికి వాలిపోయినాయి. తనని గురించి అతనెంత అసహ్యంగా ఆలోచించి ఉండవచ్చు. కానీ ఆ సమయంలో అతను ప్రత్యేకించి శేఖరం రావటం అదృష్టం. శేఖరం ప్రత్యేకించి జయంతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2 గంటలు కూర్చున్న తర్వాత అంతా వెళ్ళిపోయారు. మర్నాడు ఎవ్వరూ రాలేదు. 3వ రోజు బామ్మ, పాపని శేఖరం కారులో తీసుకువచ్చాడు గాని అతను అసలు పైకి రానే లేదు. సుందరికి ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతుందట. 4వ రోజున మధ్యాహ్నం దాటిపోతుండగా గోడకి చారగిలపడి పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి పాదాలు చప్పుడవటంతో పక్కకు తిరిగి చూసింది. వచ్చింది శేఖరం. ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ నిండా పళ్ళు, ఇంకో చేతి నిండా పుస్తకాలు ఉన్నాయి. మీ పాపకి జ్వరం వస్తుందట, బామ్మగారు అందుకని రాలేదు. పళ్ళ బుట్ట టేబుల్ మీద పెడుతూ అన్నాడు. పాపకి జ్వరమా? కనులు తిప్పి శేఖరం వైపు చూస్తూ అంది. అవును, ఇవిగో మీకు కాలక్షేపానికి పుస్తకాలు మంచం మీద పెట్టి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ ఈరోజు ఎలా ఉంది అని అడిగాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి చూపులు కిందికి వాలిపోయినాయి. మీ రుణం జన్మలో తీర్చుకోలేను అంది. అది నా ప్రశ్నకు జవాబు కాదు. తల వంచుకున్న జయంతి వైపు పరీక్షగా చూస్తూ అన్నాడు శేఖరం. రక్తం పోవటం వల్లనేమో మొహం తెల్లగా పాలిపోయినట్టుగా ఉంది. బుగ్గల మీద కండ తగ్గి ఎముకలు కొద్దిగా కనిపిస్తున్నాయి. వంచుకున్న తల పక్క నుంచి చూస్తే చక్కటి బొమ్మ వేయటం కోసం ముందు ముఖ్యమైన గీతలు అందంగా గీసినట్టుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కాలు ఎలా ఉంది? నడవనిస్తుందా? యాక్సిడెంట్ అయినప్పుడు బోర్ల పడటంతో బాగా మెలికపడటమే గాక బొటన వేలికి పైన పాదం మధ్యన బలంగా గాయం తగిలింది. మెల్లగా నడిస్తే నొప్పి అనిపించటం లేదు, కానీ ఎక్కువసేపు నిలబడనివ్వటం లేదు. పాదం వైపు చూసుకుంటూ అంది.
ముఖం మీద దెబ్బ తగ్గిపోతుంది. ఏది? శేఖరం లేచి వచ్చి జయంతి ముఖం మీద గాయం పరీక్ష చేశాడు. నేనింకా ఈ హాస్పిటల్లో ఎన్ని రోజులుండాలి? 15 రోజులకి పైనే గాని తక్కువ కాదు. ఏం? జయంతి గడ్డాన్ని ఎడం చేత్తో ఎత్తి కుడి చేత్తో ముఖం మీద పడిన జుట్టు తప్పించి మరింతగా పరీక్ష చేస్తూ అన్నాడు. ఇంకా 15 రోజుల? ఇంటి దగ్గర పాపకి జ్వరం, బామ్మ ఒకటి. ఆలోచన గుర్తుకు రాగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా తిరిగిన ఈ కన్నీటిని వేరొక విధంగా అర్థం చేసుకున్న శేఖరం దానిని మెల్లగా తుడుస్తూ, మనకు తెలిసినంత వరకు ఏ సంఘటనలోనూ చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చిక్కుకుంటే ధైర్యంతో వాటిని దాటాలి. అంతేకాని అతనికి తెలియకుండానే కంఠం మృదువుగా మారింది. అతని కుడి చెయ్యి చిక్కిపోయిన జయంతి బుగ్గల్ని ఆప్యాయంగా నిమిరింది. సారీ శేఖరం. గుమ్మం దగ్గర చిన్న దగ్గుతో పాటు మాట కూడా వినిపించడంతో శేఖరం, జయంతి ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. వచ్చింది అమూల్య. రాకుడని సమయంలో వచ్చినట్టున్నాను. అయితే ఈవిడనమాట నీ పేషెంటు. వస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అమూల్య గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమూల్య. శేఖరం తెల్లబోయాడు. ఆవిడిక్కడికి ఎందుకు వచ్చింది? అందులో శేఖరం చేతుల్లో తన మోహం. జయంతి ఒంట్లో రక్తం భయంతో మంచుగా మారిపోయింది. ఇప్పుడే వస్తాను. జయంతి వైపు చూడకుండానే శేఖరం వెళ్ళిపోయాడు. తనకి యాక్సిడెంట్ అయినట్టు, ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియదని సుందరి చెప్పింది. భగవాన్, మరి ఈవిడెలా వచ్చింది? శేఖరాన్ని నీ పేషెంటా అంటుందేమిటి? ఇంకా నా మొహాన ఏమి రాసి పెట్టి ఉంది? భగవంతుడా, నేను ఏం చేశాను? జయంతి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. శేఖరం కిందికి దిగి వచ్చేసరికి అమూల్య డాక్టర్ దగ్గర నిలబడి ఉంది. శేఖరాన్ని చూడగానే, సారీ శేఖరం, నేను జయంతి అనుకోలేదు అంది. ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం కదా. అతను బయటికి దోవ తీస్తూ అన్నాడు. ఇద్దరు వెళ్తుండగా నిశ్శబ్దంగా నిశ్చలంగా డ్రైవ్ చేస్తున్న శేఖరం వైపు చూస్తూ, జయంతికి నీకు అసలు పరిచయం ఉందన్న ఊహే నాకు రాలేదు. క్లబ్లో అందరూ ఏదో యాక్సిడెంట్ అయిందని, నువ్వు ఆ పేషెంటుని రహస్యంగా దాచావని, ముఖ్యంగా పేషెంట్ అమ్మాయని అందరూ చెప్తుంటే కుతూహలమనిపించి వచ్చాను అంది అమూల్య. ఏం చెప్పాలో తోచని శేఖరం మరింత నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. మళ్ళీ అమూల్య తనే అంది. నాకు నిజంగా చాలా విచిత్రంగా ఉంది. జయంతిని చూశావా? అవును. క్లబ్లో అందరికీ పేషెంట్ ఎవరో తెలుసా? తెలియదులా ఉంది. అయినా నువ్వింతగా ఇందులో దాచుకోవాల్సిందేముంది? మీరందరూ ఈర్ష్యపడి నన్ను దూరంగా నెట్టేస్తారేమోనని భయం వేసి. శేఖరం నవ్వుతూ కావాలని అన్నాడు. అమూల్య చురుగ్గా కోపంగా చూసింది. విషయం దూరం పోతుందని గ్రహించిన శేఖరం, అమూల్య, సారథి నీకేం చెప్పలేదు అని అడిగాడు. నాకు చెప్పేదేముంది? సారథి చెప్పేది లేదేమో కానీ నేను చెప్పాల్సింది ఉంది. ఇక్కడ కొంతసేపు కారు ఆపుతాను. కారు ట్యాంక్ బండి మీదకు రావడంతో ఓ పక్కగా ఆపుతూ శేఖరం చెప్పటం మొదలుపెట్టాడు. అబద్ధం. ఊపిరి బిగపెట్టుకుని వింటున్న అమూల్య కోపంగా అంది. అలా అని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ క్లబ్లోనూ తెలిసిన వాళ్ళు నీకు తెలుసు కదా. చాలా రోజుల నుంచి నా ప్రవర్తనలో ఏం లోపం దొరుకుతుందా కథలు ప్రచారం చేద్దామని ఎదురు చూస్తున్న కొంతమందికి ఇది మంచి అవకాశం. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, మీ కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడటం కోసం సారథి పేరు ప్రతిష్టలు పాడు కాకుండా ఉండేందుకు మంచి చెయ్యబోయిన నేను మరో విధంగా నాకు నేను నష్టం చేసుకున్నాను. కావాలంటే నువ్వు సారథిని గట్టిగా అడిగి చూడు. అంతేకాని జయంతితో నాకెలాంటి సంబంధం లేదు. దీనికి నువ్వేం రంగులు పుయ్యకు. కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు శేఖరం. ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత పండుకున్న శేఖరం ఎవరో తట్టి లేపినట్టు అనిపించటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎవ్వరూ లేపలేదు, కానీ హాల్లో ఫోన్ గనగన మోగుతుంది. శేఖరం విసుక్కుంటూ లేచి వెళ్ళాడు. హలో శేఖరం గారేనా? అవును, నేను డాక్టర్ పరంజాపేని మాట్లాడుతున్నా.
పేషెంట్ కండిషన్ బాగాలేదండి. సాయంత్రానికి టెంపరేచర్ వచ్చింది. మీరొకసారి వస్తే బాగుంటుంది. దగ్గర ఎవరైనా ఉండాలి. మాకింకో కేసు రావటంతో నర్సు నేను బిజీగా ఉన్నాం. వస్తున్నాను నేను. థ్యాంక్స్. డాక్టర్ ఫోన్ పెట్టేశాడు. క్షణంసేపు ఆలోచించిన శేఖరం బట్టలేసుకుని బయటికెళ్ళాడు. 10 నిమిషాల్లో డిస్పెన్సరీ ముందు ఉన్నాడు. సారీ, ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. మీరు పైకి వెళ్ళండి. ఇంకో అర్జెంట్ కేసుని చూస్తున్న డాక్టర్ శేఖరానికి చెప్పి వెళ్ళిపోయాడు. శేఖరం రాగానే అంతవరకు జయంతిని పట్టుకున్న నర్సు క్రిందికి వెళ్ళిపోయింది. జయంతి స్పృహలో లేదు. ఊరికే ఏడుస్తుంది. ఏవేవో మాట్లాడుతుంది. సుంది, నేనేం తప్పు చేయలేదు. కనీసం నువ్వైనా నమ్ము అంటుంది. కాసేపు బామ్మ ఎట్లా? పాపకి జ్వరం. డాక్టర్ మందివ్వండి అంటుంది. ఇంకొంచెం సేపు ఊరికే వెక్కి వెక్కి ఏడుస్తుంది. కుర్చీలో కూర్చున్న శేఖరం లేచి మంచం మీదకొచ్చి కూర్చొని జయంతిని చేతుల మధ్య తీసుకొని జయంతి జయంతి అని పిలిచాడు. జయంతి సమాధానం ఇవ్వలేదు. అసలే ఎలాగో ఉంది. మానసికంగా చాలా బలహీనంగా ఉన్న జయంతి అనుకోకుండా అమూల్యని చూడటంతో కంగారు పడిపోయి బెదిరిపోతుంది. జయంతి మీద మొట్టమొదటిసారిగా నిజంగా జాలేసింది శేఖరానికి. తెల్లవారుతుండగా డాక్టర్ ఎలా ఉంది అంటూ పైకి వచ్చాడు. తన చేతుల మధ్య ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాడిపోయినట్టున్న జయంతిని నిశ్శబ్దంగా డాక్టర్కి చూపించాడు శేఖరం. నిద్ర మాత్రలిచ్చినా నిద్రపోలేదు. ఈరోజు ఏమైంది? ఏదో షాక్ తిన్నట్టు ఫీల్ అయింది. జయంతి చెయ్యి తీసుకొని నాడీ పరీక్ష చేస్తూ అన్నాడు డాక్టర్. తూర్పున తెల్లవారుతుంది. గదిలోకి వస్తున్న వెలుతురు వైపు నిద్రలేని కళ్ళతో చూస్తున్న శేఖరానికెందుకో జయంతి తన జీవితంతో ముడివేసుకుపోయిందని, బయటకు బలవంతంగా తోసేయాలంటే చాలా బలం కావాలని అనిపించింది. మరో వారం రోజులు గడిచిపోయినాయి. జయంతి నుదుటి మీద గాయం ఎర్రటి మచ్చలా తయారైంది. కాలు కూడా తగ్గి నడవనిస్తుంది. రోజు 2 పూటలా శేఖరం వచ్చి చూచి వెడుతున్నాడు. ఓ రోజు శేఖరం వచ్చేసరికి జయంతి మంచం మీద లేదు. శేఖరం కన్నులు తిప్పి గదిలోకి అటూ ఇటూ చూశాడు. దూరంగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. అయితే పర్వాలేదన్నమాట, తృప్తిగా చూస్తూ అన్నాడు శేఖరం. వెనక్కు తిరిగి జయంతి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంది. ఏమైంది, అలా ఉన్నావేం? ఆదురుదగా అడిగాడు శేఖరం. జయంతి ముఖంలో బొత్తిగా రక్తం లేదు. ఈ కొద్ది రోజుల్లోనే ఇద్దరి పరిచయం ఎక్కువైంది. జయంతి పక్కగా పడి ఉన్న పుస్తకంలో నుంచి ఓ కవర్ తీసి శేఖరానికి ఇచ్చింది. అది సరైన లీవ్ లెటర్ ఇవ్వనందున, ఆఫీస్లో పని మీద కూడా సరైన శ్రద్ధ లేనందుకు జయంతిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు ఊస్టింగ్ ఆర్డర్. శేఖరం తలెత్తి జయంతి వైపు చూశాడు. నన్నింక భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు. కాలు నయమైపోతుంది అంటే ఇంకో సమస్య. నేనసలు బతికి ఉండటమే అడుగడుగునా శాపంలా అనిపిస్తుంది. జయంతి హఠాత్తుగా పక్కకు తిరిగి మోచేతి వంపులో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే ఎంత బాధ! ఎన్ని చోట్ల తిరగాలి? ఈ లోపల ఏం తినాలి? తన భుజం మీద చెయ్యి పడటంతో జయంతి తల తిప్పి చూసింది. ఎదురుగుండా శేఖరం. జయంతి పక్కగా మంచం మీద కూర్చుంటూ సారథి తొందరపడ్డాడు. 4 రోజులుంటే నువ్వే రాజీనామా పంపి ఉండేదాన్ని. అయినా సారథి ఇంత హృదయం లేని మనిషి అని నేనింతవరకు అనుకోలేదు. నేనెలా రిజైన్ ఇచ్చేదాన్ని? కన్నులు పెద్దవి చేస్తూ అడిగింది. తప్పకుండా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు జయంతి. సుందరి ఈ సాయంత్రం నీకో వార్త చెప్పటానికి వస్తుంది. ఏమిటది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని జయంతి కళ్ళల్లోకి, మొహంలో మారబోయే భావాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ అన్నాడు. అర్థం కానట్టు జయంతి క్షణం సేపు వెర్రిగా చూసింది. మరుక్షణంలో మొహము ఎరుపు రంగుకు తిరిగింది. శేఖరానికది చాలనిపించింది. తమాషకిది సమయం కాదు అంది. తమాషా కాదు జయంతి. ఇప్పటికే క్లబ్లో అక్కడ ఈ యాక్సిడెంట్ గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏమని? నేను నిన్ను బయటికి తీసుకెడితే సారథి కారుతో యాక్సిడెంట్ అయితే సారథిని ఎవరితో ఈ విషయం చెప్పవద్దని బ్రతిమిలాడి నిన్ను రహస్యంగా ఈ హాస్పిటల్కు తీసుకొచ్చి ఉంచానని. ఎంత అబద్ధం!
ఆ బొద్ద నిజం కాని, అందుకే మనవారు పదుగురాడు మాట అంటారు. ఎందుకని? జయంతి శేఖరం వైపు అనుమానంగా చూస్తూ అంది. వాళ్ల మాటే నిజం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి ఒక చేత్తో తలని గుండెల దగ్గరకు లాక్కొని దాని మీద గడ్డం ఆంచుకుంటూ, నా జీవితంలో ప్రతి ఘటనకి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంటుంది. నిన్న ఆ రోజున స్పృహలేనప్పుడు నా తొడ మీద ఈ తలని పెట్టుకొని తీసుకొస్తున్నప్పుడే అనుకున్నాను, మంచో చెడో నీతో నాకేదో ఉండబోతుందని. థ్యాంక్ గాడ్, మంచే జరిగింది. కానీ మీరు శేఖరం చేతుల్లోంచి తలని తప్పించుకుంటూ అంది జయంతి. కానీ ఏమిటిది? మన ఇద్దరి మధ్య ఇహ కానీలు లేవు. అప్పుడు సారథితో నన్ను జయంతి వాక్యం పూర్తి చెయ్యలేకపోయింది. కళ్ళ నిండా నీరు గిర్రున తిరిగాయి. అదంతా నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నేను నమ్ముతాను జయంతి. ఇంకా ఏదో చెప్పబోతుండగా శేఖరం వారిస్తూ జయంతిని దగ్గరకు లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఆడంబరం లేకుండా మిసెస్ శేఖరం అయిపోతావు, అంతే. అతను చెబుతుండగానే శేఖరం పెదవులు నుదుటి మీద నుంచి కళ్ళ మీదకు జారి అక్కడ ఒక్క నిమిషం ఆగి జయంతి 2 బుగ్గలను స్పృశించినాయి. అసలు నీకోసమే ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉన్నానని నాకిప్పుడు తెలుస్తుంది. చెప్పు, అదృష్టం నీదా నాదా? నాది, ఇద్దరిది. నోరు తెరిచి పెదవులు విప్పి చెప్పబోయింది జయంతి. కానీ చెప్పలేకపోయింది. ఈ లోపల బుగ్గల మీద నుంచి హఠాత్తుగా కిందకి వచ్చినాయి శేఖరం పెదవులు. జయంతి పెదవుల్ని బలంగా నొక్కేసినాయి.